మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చి కేవలం 11 నిమిషాల్లోనే వెళ్ళిపోయారు. దాని గురించి మీరేమంటారు? అంటే ఆయనకి అసెంబ్లీకి రావడం ఇష్టం లేదా, లేదంటే వచ్చినా కూడా ప్రజా సమస్యల మీద మాట్లాడే ఉద్దేశం లేదంటారా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అండ్ టీము అసెంబ్లీకి వచ్చింది. వాళ్ళు ఎక్కడ స్పీకర్ గారు ఇచ్చిన వార్నింగ్కి ఎక్కడైతే 20 రోజులు దాటిపోతే మాకున్న ఎమ్మెల్యే పదవి కూడా ఉండదు, కాబట్టి ఉన్న ఉనికిని కూడా కోల్పోతాము అనే ఒక భయం. అది కాకుండా ఇప్పుడు ఈ 11 మంది సభ్యులు కూడా మేము ఎంత ఖర్చు పెట్టి గెలిచాము, కనీసం మాకు ఈ పదవి పోయిందనుకో ఆ నెల జీతం కూడా రాదు అనేది అదొక ఉద్దేశం. వీళ్ళు అసెంబ్లీకి వచ్చింది కేవలం వాళ్ళ ఉనికిని కాపాడుకోవడం కోసం తప్పితే, వీళ్ళు మామూలుగా అయితే మాత్రం ప్రజా సమస్యలపై పోరాడటానికో లేకపోతే రాష్ట్ర అభివృద్ధికి సలహాలు సూచనలు ఇటాకో వీళ్ళైతే రాలేదు. వీళ్ళ దగ్గర ఆ సబ్జెక్టే లేదు. కాబట్టి వీళ్ళు అసెంబ్లీకి వచ్చినా ఏం చేయలేరు. కాబట్టి వచ్చి వాళ్ళకి 11వ సంఖ్య కలిసి వచ్చింది. కాబట్టి 11 మంది వచ్చారు, 11 నిమిషాలు వెళ్ళిపోయారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చి కేవలం 11 నిమిషాల్లోనే తిరిగి వెళ్ళిపోవడం జరిగింది. దాని గురించి మీరేమంటారు? అసలు ఆయన అసెంబ్లీకి రావడం దేనికి, 11 నిమిషాల్లో వెళ్ళిపోవడం దేనికి? ఆయన 11 మంది ఎమ్మెల్యేలతో వచ్చాడు, 11వ తారీఖు వచ్చాడు. కాబట్టి ఆయన రాకపోతే సంతకం పెట్టాలిగా. ఒక ఎమ్మెల్యే పదవి అనేది ఒకటి ఉంది కాబట్టి సంతకం పెట్టాలా. రాబోయింది అనుకో మళ్ళీ ఆ పదవి ఉండదు. ఎందుకంటే అది గతంలో చంద్రబాబు నాయుడు కూడా అదే 2019 నుంచి 24 చంద్రబాబు నాయుడు తిట్టేవాడు ఏదో ఒకటి రకంగా. ఇవాళ ఆయన అసెంబ్లీకి వస్తే ఆయన మీద చెడు ప్రచారాలు చేస్తారని భయంతోనే ముందు, ఎందుకంటే ఆయన చేశాడు కదా, దానివల్ల ఆయన మళ్ళీ నన్ను కూడా ఇలా చేస్తారు అని భయంతోనే ఆ 11వ తారీఖు 11 మంది ఎమ్మెల్యేతో వచ్చి 11 నిమిషాలే ఉన్నాడు. 11 నిమిషాలు ఉండి వెళ్ళిపోయాడు. ఎందుకంటే ప్రజలు అనేది కూటమి ప్రభుత్వం బాగానే పనిచేస్తుంది, దాని గురించి మనం ఏమైనా చెప్పుకోవసరం. ఆయన నేను ప్రజల మనిషి అన్నాడు, ప్రజలలో తిరగొచ్చుగా. మాట్లాడితే రప్ప 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 అంటాడు. ఉన్న ఇప్పటికే జనాభా అంతా గంజాయి బ్యాచ్లు ఎక్కువైపోయి 2019 నుంచి 24 వరకు గంజాయి విపరీతంగా ఆయన ఇచ్చాడు. అది ఉన్నది ఆయనకు ఇచ్చేది. మొన్న అమ్మటి రాంబాబు అన్న అంటే చంద్రబాబు నాయుడు తిట్టకుండానే రాంబాబు మీద దాడి జరిగిందా? రాంబాబు గారిని అరెస్ట్ చేశారా? చంద్రబాబు నాయుడు తిడితేనేగా. లేదు, మా అన్న ఏదో మాట్లాడుతుంటే వీళ్ళు కావాలని కూటమి ప్రభుత్వాలు మా మీద రాళ్ళు వేశారు, మా ఇంటి మీద దౌర్జన్యం చేశారు. ఎందుకు చేస్తారు? నువ్వు చేయలేదా? పార్టీ ఆఫీస్ మీద దౌర్జన్యం అవినాశం పంపించి చేపిలేదా? చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి మీ మినిస్టర్ ఆయన జ్యోతి రమేష్ పంపిలేదా? మేము అలా చెయ్యం. ప్రజలకు నిత్యంగా పనిచేస్తాము, ప్రజలతోనే ఉంటాడు బాబు. అసలుకు వీళ్ళని ఎప్పుడో టార్గెట్ పెడితే 18 నెలల ప్రభుత్వం ఎప్పుడైనా జోలికి వచ్చాడా? మేము రాము. మాకు ప్రజలు కావాలి. కూటమి ప్రభుత్వం అనేది ఇంకా 18 సంవత్సరాలు, ఇంకా 15 సంవత్సరాలు కానీ మళ్ళీ 20 సంవత్సరాలు కానీ కూటమి ప్రభుత్వం అలానే పనిచేస్తుంది, అలానే కూటమి ప్రభుత్వం ఉంటది. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చి కేవలం 11 నిమిషాల్లోనే తిరిగి వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. దీని గురించి మీరేమంటారు? అంటే అసెంబ్లీకి వచ్చి 11 నిమిషాల్లో వెళ్ళిపోవడం అనేది ఎలా అనిపిస్తుంది? అది తప్పు. ప్రజాస్వామ్యంలో అలాంటివి జరగకూడదు. ప్రజల కోసం పోరాడినప్పుడు 11 మంది గెలిచినప్పుడు ప్రజల కోసం చేయాలి పని. చేయకపోవటం తప్పు. ఆయన అటు వెళ్ళిపోవటం కరెక్ట్ కాదు. అది వెళ్ళిపోతే కూడా ప్రజల సొమ్ము జీతాలు తీసుకోవటం, వినియోగించుకోవటం అది కరెక్ట్ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు 11 నిమిషాలు ఉండి ఆ 11 నిమిషాల్లో గవర్నర్ గారి ప్రసంగాన్ని వ్యతిరేకించి వాకౌట్ చేసి బయటికి వెళ్ళిపోయారు. అంటే సభా మర్యాదలు పాటించకుండా గవర్నర్ గారిని వ్యతిరేకించడం, అక్కడి నుంచి వెళ్ళిపోవడం ఒక మాజీ ముఖ్యమంత్రి చేసిన పని ఎలా అనిపిస్తుంది? తప్పా రైటా? ప్రజాస్వామ్యంలో ఒకసారి ముఖ్యమంత్రిగా గెలిచారు మీరు. ప్రజలకు మీరు చేయాల్సింది పోయి మీరే అట్లాంటి చేస్తే ప్రజలకు ఏమని మీరు మెసేజ్ ఇస్తారు? అది కరెక్ట్ కాదు. గవర్నర్ గారు ప్రసంగించేటప్పుడు మనం గౌరవించాలి గవర్నర్ని. ఎందుకంటే ఆయన పెద్ద ఆయన సభకి. మనం గౌరవించకపోవటం అది కరెక్ట్ కాదు. అలా పోవటం అనేది చాలా తప్పు. అయితే వైసీపీ కార్యకర్తలు నాయకులు మాట్లాడుతూ మా జగనన్నకి దమ్ముంటే మైక్ ఇవ్వండి, కూటమి ప్రభుత్వం కావాలనే మైక్ ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు. అది ఎంతవరకు వాస్తవం? మీరేమంటారు? వాళ్ళు మైక్ ఇచ్చారో లేదో మీరు వచ్చి అసెంబ్లీలో కూర్చొని మీ బాధ్యత ప్రకారం మీరు ఉండి వాళ్ళు ఇయ్యనప్పుడు మీరు మాట్లాడటం కరెక్ట్. ఊరికనే మీరు రాకుండా వాళ్ళు మైక్ ఇవ్వలేదు మేము అందుకే వెళ్ళిపోతున్నాం అని చేయడం కరెక్ట్ కాదు. అంటే
ప్రత్యేకించి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చి 11 నిమిషాల్లో వెళ్ళిపోయారు. మరి మీడియా ముందు మాట్లాడుతూ రాష్ట్రంలో పరిపాలన బాగోలేదు, రాష్ట్రపతి పాలన పెట్టాలి, దౌర్జన్యాలు జరుగుతున్నాయి, దోపిడీలు జరుగుతున్నాయి, అరాచకమైన పాలన అని అంటున్నారు. మరి వాటి గురించి అసెంబ్లీలో ప్రస్తావన ఎందుకు రావడం లేదు, ఎందుకు ప్రశ్నించడం లేదంటారు? వాళ్ళు అడగటానికి అక్కడ ఏం లేదు, ప్రభుత్వం బాగుంది వాళ్ళకు తెలుసు. కాకపోతే ముందు మేకపోతు గంభీరంలాగా మాట్లాడుకోవటం తప్పితే ప్రభుత్వం బాగలేదని వాళ్ళు చెబుతున్నారే తప్పితే మిగతా వాళ్ళు ప్రజలు ఎవరు చెప్పట్లేదు. ప్రజలు చెబుతున్నారంటే ప్రజలు నీ కోసం వస్తే మీరు మాట్లాడాలి, మీరు అసెంబ్లీలో మాట్లాడండి, నిలబెట్టండి, ఇదిగో ఈ ప్రశ్న అని మీరు అడగండి. మీకు ఇవ్వకపోతే మీరు అప్పుడు వచ్చి బయటకు రావాలి. అసలు మీరు చర్చ జరగకుండానే అక్కడ గవర్నర్ చెప్తుంటేనే మీరు వచ్చేసి బయటకు వచ్చేసి ఈ రాష్ట్ర పరిపాలన పెట్టాలి, ఇంతకుముందు కూడా మీరు 40 రోజులు అప్పుడే రాష్ట్ర పరిపాలన పెట్టాలని ఢిల్లీ వెళ్ళారు. ఇలాంటి సమస్యలు కరెక్ట్ కాదు. మీరు ఏదో 29లో వస్తామని మీరు అంటున్నారు కానీ అది ప్రజల్లో మార్పు రాదు. అంటే ప్రజలు అనుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రపతి పాలన పెట్టాలని ఎలా అంటారు? అది కావాలనే తప్పుడు ప్రచారాలా? కావాలని వాళ్ళు తప్పుడు ప్రచారం చేసి ప్రజల్ని మభ్యపెట్టి వాళ్ళ ఎమ్మెల్యేలతో వాళ్ళ కార్యకర్తలతో కావాలని ఇలాంటి ప్రచారం చేసుకుంటూ తిరుగుతా ఉన్నారు. అది ఎంతవరకు కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్యం అనేది అది కరెక్ట్ కాదు. వాళ్ళు చెప్తే కాదు, అక్కడ ప్రజల్లో రావాలి తిరుగుబాటు. ప్రజల్లో ఒకసారి వచ్చింది, మిమ్మల్ని గెలిపించారు, మీరు 5 సంవత్సరాలు ఏం చేశారో ప్రజలు తెలుసుకున్నారు, మీ ఎమ్మెల్యేలు ఏం మాట్లాడారో తెలుసు, మీరు ఏం చెప్తారో తెలుసు, మంత్రులు ఏం చెప్పారో తెలుసు, జనాలకి తెలిసే వాళ్ళు మిమ్మల్ని ఓడించారు. ఇప్పటికైనా మీరు దాన్ని తెలుసుకొని ప్రజల్లో వచ్చి మాట్లాడి అసెంబ్లీకి రాండి. జీతాలు తీసుకుంటున్నారు, మీరు కూడా నిలయండి, ప్రభుత్వాన్ని మీరు మాట్లాడండి, ప్రభుత్వం ద్వారా ప్రజలు మీకు అల్లి ఉంటారు. కేవలం అనర్హత వేటి నుండి తప్పించుకోవడానికి, పదవిని కాపాడుకోవడానికి, జీతాలు తీసుకోవడానికి మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు తన ఎమ్మెల్యేలతో వచ్చారు, వెళ్ళిపోయారు అనే ఒక వార్త నడుతుంది. ఒక పబ్లిక్ గా మీరేమంటారు దాని గురించి? అది అందరికీ తెలుసు, ఎవరిని అడిగినా కూడా అది ఈజీగా తెలిసిపోద్ది. వాళ్ళు దానికోసమే వస్తున్నారు, లోపల మాట్లాడటం చేతకాకనే వెళ్ళిపోతున్నారు అని కూడా తెలిసిపోతుంది. ఎందుకంటే అసెంబ్లీలో వస్తే వాళ్ళు మాట్లాడేది ఏం లేదు. వాళ్ళు చేసిన 5 సంవత్సరాలు అంతా ఇంత కాదు. ఇవన్నీ చెప్తే వాళ్ళు దానికి సమాధానం చెప్పలేరు. ఆ సమాధానం చెప్పలేక వాళ్ళు ఇలాగా మాట్లాడుతున్నారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యి కేవలం 11 నిమిషాల్లోనే ఆయన తిరిగి మళ్ళీ వెళ్ళిపోవడం జరిగింది. మీరేమంటారు ఒక ప్రజానికంగా? అసలు ఎంతవరకు కరెక్ట్ వచ్చి వెంటనే వెళ్ళిపోవడం? ఆయన అసెంబ్లీ రావడానికి కారణం ఒకటే కారణం, ప్రజా సమస్యల మీదో లేదంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఏదో మాట్లాడాలనే కాదు. ఆయన 60 రోజులు అసెంబ్లీకి రాకపోతే అనర్హత వేటు పడిద్ది. ఆ అనర్హత వేటు పడితే మళ్ళీ మేము ఎలక్షన్కి వెళ్తే మళ్ళీ మేము గెలుస్తామో గెలవము అనేక రకమైన కారణాలతో, ఆయన వ్యక్తిగత కారణాలతో రావడమే కానీ యాక్చువల్గా అయితే అసెంబ్లీ మీద ప్రేమతోనూ ప్రజాస్వామ్యంలో నన్ను గెలిపించారు, ప్రజా సమస్యలపై పోరాడాలని కూడా రావట్లేదు ఆయన. ఇంకోటి ఏంటంటే రేపొద్దున్న ఆయన ఏదైతే అంతకుముందు అసెంబ్లీ సాక్షిగా అందరిని అవమానించాడో వాటిలన్నిటి సమాధానం చెప్పాలి. లేదు అది ముందు ప్రజా సమస్యల మీద ఈయనకి అవగాహన ఉందా లేదనేది మా అనుమానం అన్నమాట. నిజంగా ఒక ప్రతిపక్ష నేత అంత ముందు సరే ఇప్పుడు ఆ అవకాశం లేకపోయినా కూడా ప్రధాన పార్టీగా ఆయన వచ్చి ప్రజా సమస్యలపై గలమెత్తాలి. ఆ చిత్తశుద్ధి లేదు ఆయనకి. ఆయన ఎంతకాడికి నేను ఎప్పుడు సీఎం అవ్వాలి, ఎంతకాడికి నేను బాగుండాలని కోరుకుంటాడు కానీ అతనికి వేరే అసెంబ్లీ మీద మర్యాద కానీ ప్రజా సమస్యల చిత్తశుద్ధి కానీ లేదు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చి 11 నిమిషాలు అన్నారు. ఈ 11 నిమిషాల్లో గవర్నర్ గారి ప్రసంగాన్ని వ్యతిరేకించి దాన్ని వాకౌట్ చేసి సభా మర్యాదలు పాటించకన్నా ఆయన వెళ్ళిపోయారు. ఒక మాజీ సీఎం ఇలా చేయడం మీద మీరేమంటారు? సభా మర్యాదలు పాటించకపోవడం తప్ప రైటా? ఏమండి, గతంలో తెలుగుదేశం ప్రభుత్వం 23 సీట్లు వస్తేనే అసెంబ్లీకి వచ్చి ప్రతిపక్ష నేత హోదాలో ఆయన అన్ని సమస్యలపై గలమెత్తారు. అయినా కూడా ఆయన రాకూడదని ఎన్నో కుయుక్తులు చేసి అతని తీవ్ర అవమానం గురిపాలు చేసి, అది కాకుండా వాళ్ళ వ్యక్తిగత ఇంట్లో వాళ్ళని కూడా ఈదును లాగి చాలా అవమానం చేసినా కూడా వాళ్ళు వచ్చి ప్రజా సమస్యలే పోరాడాడు. ఆయన అలాంటి చిత్తశుద్ధి జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. ఆయన ఏదో రావాలి వెళ్ళాలి అంతే, ఏదో రకంగా ఒక కారణం చెప్పి సస్పెండ్ చేస్తే వెళ్ళిపోదామని చెప్పి గవర్నర్ ప్రసంగంలో డిస్టర్బెన్స్ చేశారు. అంతమించి వేరే ఉద్దేశం ఉండదు ఆయనకి. అయితే ఇక్కడ వైసీపీ నాయకులు కార్యకర్తలు ఆరోపిస్తూ మా జగన్మోహన్ రెడ్డి గారికి మీరు మైక్ ఇవ్వడం లేదు, కూటమి ప్రభుత్వం కావాలనే కక్షపూరితంగా వ్యవహరిస్తుందని ఆరోపిస్తున్నారు. అది ఎంతవరకు వాస్తవం? అసలు కూటమి ప్రభుత్వం మైక్ ఇవ్వడం లేదా? అది ముందు మీరు ఉండి అడగాలి కదండి. ఇప్పుడు అసెంబ్లీలో ఉండి నేను పలానా సమస్య మీద చర్చించాలనుకుంటున్నాను అని చెప్పి మాకు అవకాశం ఉండని చెప్పి అడగాలగా. అది మీరు అడిగిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా? ఉంటే చెప్పండి. మేము ఇలా అడిగా మీరు నిమిషాలు కేటాయించండి, పలానా సమస్య మీద మీరు కేటాయించలేదు అందుకే మేము అసెంబ్లీకి రావట్లేదు అని చెప్పి అనమనండి. అవి ఏమి కాదు, ఏదో వంక. అసలు వీళ్ళు ప్రతిపక్ష హోదా లేకపోయినా కూడా వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం మన ఎన్డీఏ ప్రభుత్వం ఇస్తుంది. మీరు కూర్చుంటే స్పీకర్ గారు అర్జీ పెడితే ఆయన చెప్తాడు కదా,
మీకు ఎన్ని నిమిషాలు కావాలి, ఎన్ని సెకండ్లు కావాలి, ఏ సమస్య కావాలని చెప్తే ఇస్తారు. అవి ఏం అడగకుండా మీకు మీరే ఊహించుకుని వెళ్ళిపోతే ఎట్టాగా? మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చి కేవలం 11 నిమిషాల్లోనే మళ్ళీ వెళ్ళిపోవడం జరిగింది. ఒక ప్రజానికంగా మీరు ఏం చెప్తారు? మీ అభిప్రాయం ఏంటి? అసెంబ్లీకి వచ్చి ఎలా వచ్చి అలా వెళ్ళిపోవడం మీద జగన్ గారు చేసేటువంటి పని కరెక్ట్ గా అనిపించింది. అంటే ధర్మం ప్రకారం ప్రవర్తించాల్సింది పోయి అధర్మంగా ప్రవర్తిస్తున్నారని చెప్పేసి అర్థం అవుతుంది. అయితే మనం అనుకోవచ్చు, ఇప్పుడు మనం జీతం తీసుకున్నారు, బాధ్యతగా ప్రవర్తించాల్సింది పోయి బాధ్యత మరిచి ప్రవర్తిస్తున్నారు. ఒకవేళ అసెంబ్లీకి వస్తే ఒకవేళ లడ్డూ గురించి మాట్లాడతారా, లేదంటే చంద్రబాబు నాయుడు గురించి ఏమైనా మాట్లాడతారా అనే విషయాలే ఆలోచిస్తున్నాడు తప్ప సంక్షేమం గురించి అసలు ఆలోచించట్లా. ఏమైనా లోపాలు ఏమైనా ఉన్నాయి, లోపాలు లేకుండా ఉంటే అసెంబ్లీ సాక్షిగా మాట్లాడండి, స్పీకర్కి తెలియపరచండి, మీ సమస్యలు ఏమంటే ఏకరువు పెట్టండి. అంతే విమర్శనాత్మకంగా ఉండాలి తప్ప వ్యక్తిగతంగా విమర్శ ఉండకూడదని మా ఉద్దేశం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ గారు ప్రసంగం ఇస్తుంటే దాన్ని వ్యతిరేకించి వాకౌట్ చేసి కేవలం 11 నిమిషాల్లోనే బయటికి వెళ్ళిపోయారు. అది ఎంతవరకు కరెక్ట్? ఒక మాజీ ముఖ్యమంత్రి అయి ఉండి సభా మర్యాదలు పాటించుకోకపోవడం అనేది ఇది నిజంగా జగన్ గారు సభా మర్యాదలు పాటించకపోవడం అనేది అక్షరాల కనపడుతోంది. ఒక గవర్నర్ రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి అత్యున్నత వ్యక్తి ప్రసంగిస్తున్నప్పుడు కూడా బహిష్కరించడం నిజంగా అది ఆయన పరిపక్వతగా వదిలేయాలి. అది ఎవరూ చేయనటువంటి పరిస్థితి ఆయన ఆ రకంగా చేశాడు. అది చాలా తప్పు అనేది అది విమర్శనాత్మకంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కేవలం అక్కడ కూర్చొని ఒక 11 నిమిషాలు ఉండి వెళ్ళిపోవడం మీద మీరేమంటారు? అసలు ఆ మాత్రం దానికి రావడం ఎందుకంటారు? అసలు ఎంతవరకు కరెక్ట్ అది? అది 11 నిమిషాలు మాత్రమే ఉండటం అనేది ఆయన అనర్హత వేటు పడకుండా ఉండటం కోసం చేసిన ప్రయత్నమే తప్ప నిజంగా అసెంబ్లీకి వచ్చి సమస్యల పరంగా మాట్లాడదాము, ఇంకేమైనా ఉంటే మాట్లాడదాము, పథకాల గురించి మాట్లాడదాం, సంక్షేమం గురించి మాట్లాడదాం, అభివృద్ధి గురించి మాట్లాడదాం, రాజధాని గురించి మాట్లాడదాం, ఇన్ని సమస్యలు ఉన్నాయి. మీకు నచ్చినవి అంటే ఎత్తాలి. ప్రతిపక్షం మరి విమర్శించే విషయాలు ప్రజలకు ఎలా తెలుస్తాయి? కాబట్టి తప్పనిసరిగా ప్రశ్నించాలి, ఏమైనా లోటుపాట్లు ఉంటే మాట్లాడాలి, అభివృద్ధికి సహకరించాలి, అదే సంక్షేమ పథకాలకు సహకరించాలి. పాత పథకాలు ఏవైతే ఉన్నాయో అయినా ముందుకెళ్తున్నాయా, వెనక్కి వెళ్తున్నాయా, లేకపోతే కేంద్ర ప్రభుత్వం నుంచి అడగాల్సిన ఏమైనా ఉంటే అడిగి సాధించుకోవాలి తప్ప అనర్హత పడుతుందని, అనర్హత వేటు పడుతుందని ఉద్దేశంతో 11 రోజులు మాత్రం వచ్చి మనం సభ్యత్వం రద్దు కాకుండా ఉండటం కోసం ప్రయత్నించి తప్ప అదర్వైజ్ ఆయన ఏమి చేయట్లేదు అనేది జనాలకు అర్థమవుతుంది. అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి అనర్హత వేటు పడితే పదవికి పోతుంది, ఆ పదవిని కాపాడుకోవడానికే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చారంటారా? వాస్తవంగా పదవి కాపాడడం కోసం అనేది ప్రజలకు అర్థమవుతున్న సినారియో ఇప్పుడున్నది. వారికే తెలుసు, వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా అదే విధంగా ప్రవర్తిస్తున్నారు. మరి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి మీద అనర్హత వేటు పడి ఆయన పదవి కోల్పోతే మళ్ళీ ఉప ఎన్నికలు వస్తే పులివెందులు అసలు గెలుస్తారంటారా? ఆ అవకాశం ఉందా లేదా? మీరేమంటారు? ఈ రోజు పరిస్థితుల్లో మళ్ళీ గెలవడం కష్టం అండి. సార్, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చి కేవలం 11 నిమిషాల్లోనే తిరిగి మళ్ళీ వెళ్ళిపోవడం జరిగింది. ఒక ప్రజానికంగా మీరేమంటారు? వచ్చి 11 నిమిషాల్లో వెళ్ళిపోవడం బట్టి ఆయన 11 నిమిషాల్లో వెళ్ళిపోతాం అంటే ఆయనకి మనసు స్పందిస్తలేదు. ఎందుకంటే సిగ్గుపోతుంది. ఆ జీతాల కోసం వస్తున్నాడు, ఊరికి ఆదరేసుకుని వెళ్ళిపోతున్నాడు అంతే. అది ప్రజల కోసం చేసే పని కాదు. అది ప్రజల కోసం చేయాలంటే నువ్వు అక్కడ ఉండి నీ వాడిని వినిపించాలి, నీ ఎమ్మెల్యేలతో అందరితో. నువ్వు గతంలో నువ్వు ఎవ్వరు కూడా పట్టించుకోలేక నువ్వు అలాగైపోయావు. ఇప్పుడు కూడా నువ్వు రా, వచ్చి మగవాళ్ళకి మాట్లాడి నీకు ఏమేం కావాలో అడుగు. నువ్వు చేసిన తప్పులేంటో, వీళ్ళు చేసిన తప్పులేంటో నువ్వు మాట్లాడు. ఏంటి అది? కానీ నువ్వేమో నీ స్వార్థం మీరు చూసుకుని ప్రజల్ని ఇబ్బంది పెట్టించేసి నువ్వు అక్కడ అసెంబ్లీలో మాట్లాడకుండా ఎవరికేం కావాలో అన్ని నువ్వు ప్రతిపక్షంగా మట్టికి మాట్లాడి అన్ని చేయాలి. నువ్వేమో వచ్చి ఊరికి కళ్ళని తుడిచి వెళ్ళిపోతే ఏంటి అసలు అది? ఇక్కడ వైసీపీ కార్యకర్తలు నాయకులు మాట్లాడుతూ మా జగన్మోహన్ రెడ్డి గారికి మైక్ ఇవ్వడం లేదని చెప్పి ఆరోపిస్తున్నారు. దాని గురించి మీరేమంటారు? మైక్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నువ్వు అడుగుపోయా, నీకు అడిగితే నీకు ఎన్ని నిమిషాలు కావాలి 10 నిమిషాలు మైక్ ఇస్తారు. నువ్వేం అడగకుండా మాకు ఇవ్వట్లేదని నువ్వు రోమర్ చేసుకుంటే ఏం సరిపోదు. నువ్వు మైక్ అడుగు. నువ్వు ఉన్నాయి ప్రజల ఇబ్బందులు ఏంటో చూడు. ప్రజల ఇబ్బందులు చూస్తే నేను స్పందిస్తారు. నువ్వేం మాట్లాడకుండా ఈ ఎమ్మెల్యే 11 మందిని తీసుకొచ్చేసి వాళ్ళ జీతాల కోసం నువ్వు చూసుకుంటే ఎట్లా? నువ్వు వచ్చి ఏమేం కావాలో, ప్రజలకు ఏం కావాలో, ప్రజలు మనిషివే కదా, నువ్వు ప్రజలకు ఏం చేస్తావు చెప్పు. నువ్వు ఎమ్మెల్యేలను ఎవరినన్నా మాట్లాడిస్తావు, మీ ఎమ్మెల్యేలను కూడా మాట్లాడి నీ స్వార్థంగా చూసుకుంటావు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మనిషిని, ప్రజాపక్షపాతిని, నేను ప్రజల కోసం పోరాడతాను, పాదయాత్రలు చేస్తాను అన్నారు కదా. మరి అటువంటి మనిషి ప్రజలకి రాష్ట్రంలో ఎక్కడొక్కడ ఏదో ఒక సమస్య ఉంటది, ఉండగానే ఉండదు. మరి ఆ సమస్యల గురించి ఎందుకు మాట్లాడలేదు? అసలు అసెంబ్లీలో ప్రస్తావన రాకుండా ఆయన ఎందుకు వెళ్ళిపోతున్నారంటారు? సిగ్గుపోద్దని
సిగ్గుపోద్దని మనం ఏం చేయలేదు, సిగ్గుపోద్దు మనం రోడ్ల మీదకి వెళ్ళా అని పోద్దు. ఇప్పుడు చంద్రబాబు చేశాడు, లోకేష్ చేశాడు, పవన్ కళ్యాణ్ చేశాడు, అందరు చేశారు. నువ్వెందుకు రావు? నువ్వు తడికిలు కట్టుకుని వెళ్ళాల్సిన అవసరం ఉంది. ప్రజల్లో నువ్వు మగోళ్ళ తిరుగు. నీకు అసలు ఏం అన్యాయం జరిగిందో ఏంటో మొత్తం అడుగు. ఎవరికైనా ఏం తక్కువైందో నువ్వు అడిగి నువ్వు అప్పుడు మాట్లాడాలి. నువ్వేం మాట్లాడకుండా ఊరికే 11 మందిని తీసుకొచ్చి ఒక మైక్ ఇవ్వట్లేదు, 2 నిమిషాలు మాట్లాడి ఎందుకు? ప్రజల కోసమే అందరూ. వీళ్ళు కూడా ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కూడా కరెక్ట్ గా చేయకపోతే వీళ్ళ పైన కూడా అంతే. ఎవరైనా సరే ఒకటే, నువ్వు కరెక్ట్ గా చేయి. నువ్వు ఎవరు కరెక్ట్ గా చేసి చెప్పు. ఒక ఎమ్మెల్యే దగ్గరికి నువ్వు నీ దగ్గర రానిచ్చా? ఎవరు రానిలేదు. నువ్వెవరు కరెక్ట్ చేయలేవు. నువ్వు ప్రజల మనిషి అయ్యి ప్రజల్లో రాకుండా నువ్వు అక్కడ కూకుని మాట్లాడితే సరిపోద్దా? మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చి కేవలం 11 నిమిషాల్లోనే వెనక్కి వెళ్ళిపోయారు. దీని గురించి మీరేమంటారు? అసలు ఎంతవరకు కరెక్ట్ అది? ఏదో పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు ఒక విషయంలో అసలు ఆయనకి క్లారిటీ ఉందో లేదో నాకు అర్థం కావట్లేదండి. అసెంబ్లీ అంటే ఏంటి? ప్రజా సమస్యల మీద ప్రజలకి ఏవైతే సమస్యలు ఉన్నాయో ప్రజల పక్షాన ఏవైనా అడగాలి, ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి, లేదా వాళ్ళు ఏదైతే మీడియా ముందుకు వచ్చి అన్యాయం జరుగుతుంది, అక్రమాలు జరుగుతున్నాయని ఈ రాష్ట్రంలో ఏదైతే చెప్తున్నారో అది ఒక పెద్ద వేదిక అసెంబ్లీ అనేది. అలాంటి ఒక వేదిక దగ్గర మీకు మాట్లాడే అవకాశం ఉన్నప్పుడు మరి మీరు ఎందుకు వచ్చారు, ఎందుకు వెళ్ళారు అనేది ప్రజలకు ఏం అర్థం కావట్లేదు. అసలు ఓటేసిన మీ పులివెందుల ప్రజలకు కూడా అర్థం కావట్లేదు అనమాట. అది ఎందుకు వచ్చారు అంటే ఒక విషయం, ఏదైతే అటెండెన్స్ ఉంది కదండి, మనకి అటెండెన్స్ అనేది లేకపోతే ఆయనది ఎమ్మెల్యేగా ఆయన ఏదైతే రద్దు అవుతుందన్న భయంతో, కేవలం ఆ భయంతో మాత్రమే అసెంబ్లీకి ఆయన వచ్చారు. ముఖ్యంగా సభా మర్యాదలు పాటించకుండా గవర్నర్ గారి ప్రసంగాన్ని వ్యతిరేకించి వాకౌట్ చేసి వెళ్ళిపోవడం ఎంతవరకు కరెక్ట్? అది కూడా ఒక మాజీ ముఖ్యమంత్రి అలా చేయడం మీద మీరేమంటారు? ఒక మాజీ ముఖ్యమంత్రికి నాకు తెలిసి గవర్నర్ ప్రసంగం జరుగుతున్నప్పుడు మర్యాద పూర్వకంగానైనా గవర్నర్ గారి ప్రసంగం అయ్యే వరకు అసెంబ్లీలో ఉండాలి అన్న మినిమం కామన్ సెన్స్ కూడా లేకపోవడం ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకున్న ఒక దౌర్భాగ్యం. మరి వైసీపీ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారికి మైక్ ఇవ్వడం లేదు, కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని చెప్పి వాళ్ళు విమర్శిస్తున్నారు. అసలు కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారికి మైక్ ఇవ్వడం లేదా? అసలు వాళ్ళు అసెంబ్లీలో ఉంటే కదా వాళ్ళకి మైక్ ఇస్తారో ఇవ్వందో తెలిసేది. అసెంబ్లీలో 5 నిమిషాలు ఆయనకి కాలే నిలవనప్పుడు గవర్నర్ గారి ప్రసంగం అయిన తర్వాత మీరు ఉంటే అప్పుడు తెలుస్తుంది కదా మీకు అసలు మైక్ ఇస్తారా ఇవ్వరా అనేది. అయితే ఇప్పుడు ఒక వార్త అనేది ప్రచారం అవుతుంది. కేవలం అనర్హత వేటు నుంచి తప్పించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు పదవిని కాపాడుకోవడానికి మాత్రమే అసెంబ్లీకి వచ్చారు, వెళ్ళిపోయారు అని చెప్పి ప్రచారం జరుగుతుంది. అది ఎంతవరకు వాస్తవం? ఒక పబ్లిక్ గా మీరేమంటారు? ఎగ్జాక్ట్లీ అండి. ఏదైతే తమ మీద అనర్హత వేటు అయితే పడుతుందో, ఒకటి ఏం చేశారంటే ఏ టెక్నాలజీని యూజ్ చేసుకుని గౌరవ శాసన సభాపతి ఏం చేశారంటే వీళ్ళు ఇలా బయట రిజిస్టర్ లో సంతకం పెట్టి వెళ్ళిపోతున్నారని ఫేషియల్ డిటెక్షన్ పెట్టారు. కాబట్టి అది కూడా వీళ్ళు అసెంబ్లీలో ఒక అడుగు పెట్టడం జరిగింది. 11వ తారీఖున కేవలం 11 నిమిషాలు 11 మంది వెళ్ళిపోవడం అనేది నిజంగా అసలు వాళ్ళకన్నా కొంచెం హాస్యాస్పదంగా అనిపిస్తుందో లేదో మాకు అర్థం కావట్లేదు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చి కేవలం 11 నిమిషాల్లోనే ఉండి వెళ్ళిపోయారు వాకౌట్ చేసి. మీరేమంటారు దాని గురించి? గౌరవైన అసెంబ్లీలో వచ్చి 11 సీట్లు ఉన్న నాయకులు కూడా గౌరవంగా కూర్చోలేకపోతున్నారు. 11 మంది 11 నిమిషాలు పాటు ఉండి వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళిపోయి వాళ్ళ వినోదాలు వాళ్ళు చేసుకోవడం జరిగింది. ఒక అసెంబ్లీ అని గౌరవం లేదు, ఒక ఏం లేదు. అసెంబ్లీలో కూర్చొని ఏం జరుగుతుందో, ప్రజల్లో ఏం జరుగుతుందో మనం కూడా పోరాటం చేద్దామని ఒక ఎమ్మెల్యే కూడా సభ్యత సంస్కారం లేకుండా ప్రవర్తిస్తున్నారండి వాళ్ళు. ముఖ్యంగా గవర్నర్ గారి ప్రసంగాన్ని వ్యతిరేకిస్తూ దాన్ని వాకౌట్ చేసి వెళ్ళిపోవడం ఎంతవరకు కరెక్ట్? సభా మర్యాదలు పాటించకుండా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రవర్తించడం మీద మీ అభిప్రాయం ఏంటి? ఒక జగన్మోహన్ రెడ్డి ఒక అసెంబ్లీలో గౌరవంగా కూర్చుంటే వాళ్ళ ఎమ్మెల్యేలు మాత్రం ఏం కూర్చుంటారండి? అసలు ఒక స్పీకర్ ను కూడా గౌరవం అనేది లేకుండా వాళ్ళ జీతాల కోసం చేసుకోవడం, వాళ్ళ జీతాలు ఏమైనా పోతాయేమోనని చెప్పి ఇవాళ కూడా ఒక సంతకం కోసం వచ్చి అసెంబ్లీకి వచ్చారే తప్ప వాళ్ళు అసెంబ్లీకి రావాలని కాదు, అసెంబ్లీ మీద గౌరవంతో కాదు, స్పీకర్ మరి మీద గౌరవంతో కూడా కాదు. వాళ్ళకి అసెంబ్లీ అంటేనే గౌరవం అనేది లేదు. వాళ్ళు 11 మంది కూడా ఒక సీఎం అనే వ్యక్తిని మీద వెనకమాల ఇది చేసుకుంటా వెళ్ళిపోయారే తప్ప వాళ్ళు అసెంబ్లీకి రావాలని మాత్రం రాలేదు. ముఖ్యంగా అనర్హత వేటి నుండి తప్పించుకోవడానికి, పదవిని కాపాడుకోవడానికి, ఎమ్మెల్యేగా జీతం తీసుకోవడానికి మాత్రమే వచ్చి సంతకం పెట్టి వెళ్ళిపోయారు అని చెప్పి ఒక ప్రచారం జరుగుతుంది. అది ఎంతవరకు వాస్తవం? ఒక ప్రజానికంగా మీరేమంటారు? ఖచ్చితంగా కరెక్ట్ అండి. వాళ్ళ జీతాల కోసం వాళ్ళ సంతకాలు పెట్టి వెళ్ళిపోవటానికి ఒక అసెంబ్లీకి వచ్చారే తప్ప వాళ్ళ గౌరవంగా ఎమ్మెల్యే పదవులకి గౌరవం ఇద్దామని చెప్పి వచ్చిన దాఖలాలు అయితే లేవండి. మరి వైసీపీ కార్యకర్తలు కానీ వైసీపీ నాయకులు మాట్లాడుతూ మా జగన్మోహన్ రెడ్డి గారికి దమ్ముంటే మైక్ ఇవ్వండి, మీ కూటమి ప్రభుత్వం కావాలనే
కక్షపూరితంగా వ్యవహరిస్తూ మైక్ ఇవ్వడం లేదు, టైం ఇవ్వడం లేదు అని అంటున్నారు. మీరేమంటారు దానికి? మీకు దమ్ము లేక అసెంబ్లీలోంచి వెళ్ళిపోయారు. ముందు దమ్ము మీ దగ్గర అసెంబ్లీలో ఉండే దమ్ము ఉంటే మీకు మైక్ వస్తుంది, మాట్లాడే అవకాశం వస్తుంది. నీకు మాట్లాడే అవకాశాలే లేవు, మాట్లాడే సబ్జెక్టే లేదు నీ దగ్గర. ఇంకేమి నీకు అవకాశం ఉంటది? అందుకనే నువ్వు దడిసి దళ్ళలోకి వెళ్ళిపోయావు. అంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అసెంబ్లీ అంటే భయపడుతున్నారు? ఎందుకు వచ్చినా కానీ 10-11 నిమిషాల నుంచి ఎక్కువ ఉండడం లేదు? ఎంతసేపు ఒక సీఎం అని లేకుండా అమనాభూతులు తిట్టి ఆడవాళ్ళని లేదు, ఒక తల్లి అని లేదు, ఒక ఇదేని లేదు, వాళ్ళకి ఏమీ లేకుండా వాళ్ళు ఆడవాళ్ళ మీద దూషిస్తూ మాట్లాడే వ్యాఖ్యలు మాత్రం చేయటానికి చేతవద్దు, కానీ అసెంబ్లీలో కూర్చొని మాట్లాడే ధోరణి వాళ్ళ దగ్గర లేదు.